హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి బ్రెజిలియన్ క్యాండీ రెసిపీ బాలబలీనో. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీ అండ్ స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ క్రంచీ క్యాండీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయని కోరుకొని తురిమి పక్కన పెట్టుకోవాలి. లేదంటే కనుక ముక్కలుగా కట్ చేసుకొని పైన బ్లాక్ లేయర్ని పీలర్తో కానీ నైఫ్తో కానీ శుభ్రంగా తీసేసుకొని బ్లాక్ లేయర్ అసలు లేకుండా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. లేదంటే కొబ్బరి కోరుకొరైనా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్లోకి 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. ఒక కొబ్బరికాయ ఖచ్చితంగా 1/2 లీటర్ మిల్క్ అనేది పడుతుంది. చిక్కటి పాలతో అయితే టేస్ట్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. 1/2 లీటర్ మిల్క్ తీసుకొని పచ్చివి అయితే కనుక 3-4 పొంగులు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా షుగర్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత షుగర్ కరిగిపోయాక కోరుకున్నటువంటి కొబ్బరిని వేసుకొని దగ్గర పడేంత వరకు పాలని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 5-6 టేబుల్ స్పూన్స్ నెయ్యిని 3-4 విడతల కింద వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మన కన్సిస్టెన్సీ అనేది కూడా థిక్గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి సరిపడా షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. పైన క్యారమిల్ కోటింగ్ ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కొబ్బరి మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చేతికి నెయ్యి కానీ లేదంటే కొంచెం బటర్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత దీనిపైన కోటింగ్ కోసం క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మనం ఒక కప్పు షుగర్ని ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గెరటితో కదుపుకుంటూ క్యారమిల్ని రెడీ చేసుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు కూడా వాటర్ అనేది వేయకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే క్యారమిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వీడియో చూపిస్తున్నట్టుగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. దీనికంటే కొంచెం డార్క్ కలర్ వచ్చినా సరే మనకి క్యారమిల్ అనేది చాలా చేదుగా ఉంటుంది. స్వీట్నెస్ తగ్గిపోయి చేదు ఎక్కువైపోతుంది. అలా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 4-5 చుక్కల నిమ్మరసాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా క్యారమిల్లోకి వేసుకొని ముంచి తీసేసేయడమే. క్యారమిల్ మొత్తం కూడా బాగా ఉండలకి కోటింగ్ వేసుకోవాలండి. కొద్దిగా లేకపోయినా సరే విడిపోతాయి. అలా కాకుండా ఫుల్గా కోటింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని కానీ లేదంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి రాసేసుకొని దాంట్లోకి ఈ ఒక్కొక్క బాల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక 5 నిమిషాలు చల్లారిపోయిన తర్వాత మనం తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి, అతుక్కోకుండా ఉంటాయి. నెయ్యి రాయకపోయినా బటర్ పేపర్ వేయకపోయినా అతుక్కుపోతాయి, విడిపోతాయండి. అలా కాకుండా నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్క ఉండల్ని వేసేసుకొని 5 నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే బ్రెజిలియన్ క్యాండీ రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.